హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మర్జర్ డీమర్జర్ అసలు అంటే ఏంటి? వీటి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, జనరల్గా షేర్ మార్కెట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసే అన్నీ కూడా ఒక ఐడియా కోసం ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆ వర్డ్కి మీనింగ్ కానీ తెలిస్తే దాని బెనిఫిట్స్ ఏంది, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్లస్ పాయింట్లు, ఆ షేర్లో మూమెంట్స్ తెలుస్తాయి. సింపుల్ మెర్జర్ అంటే కలిసిపోవటం. ఓకే, ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ గ్రూప్స్ ఏవైతే స్టేట్ వైజ్ ఉన్నాయో అవన్నీ ఏమైంది మెర్జర్ అంటే ఏమవుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి మెర్జ్ అయిపోయినాయి. దానివల్ల ఏమవుతుంది, ఈ చిన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క స్టేట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉంది, మన తెలంగాణ వరకే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది, అంతవరకే పరిమితం అయ్యేది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు కర్ణాటక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా ఆ ఏరియా అయితే అంతవరకే పరిమితం అయ్యింది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి కలిసిపోయినప్పుడు మెర్జ్ అయినప్పుడు ఈ చిన్న బ్యాంకు పెద్ద బ్యాంకులోకి పోయినప్పుడు పెద్దది మెర్జ్ అయిపోతే ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, షేర్ హోల్డర్కి బెనిఫిట్ ఏంటిది అంటే చిన్నవన్నీ కలిసి పెద్ద దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు సేల్స్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది, సర్వీస్ పెరుగుతుంది, నెట్వర్క్ పెరుగుతుంది. ఈ క్లయింట్ బేస్ ఏదైతే ఉందో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినప్పుడు అన్నీ అంటే ఎక్కడైనా కానీ వాళ్ళకి సర్వీసెస్ కానీ అన్ని విధాలా ఉంటుంది. మెర్జ్ అవ్వటం వల్ల ఏంటిది అంటే చిన్నది కంపెనీ వెళ్ళి పెద్ద కంపెనీలో కలిసిపోయినప్పుడు చిన్న కంపెనీకి ఒక బ్రాండు నెట్వర్క్ ఉండదు. పెద్ద కంపెనీకి అయినప్పుడు మెర్జ్ అయినప్పుడు దానికి ఒక బ్రాండు గుడ్ విల్ ఉంటుంది కాబట్టి చిన్నది పెద్దది పోయి దాంట్లో కలుస్తుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి హెచ్డిఎఫ్సి మెర్జ్ అయిపోయింది. ఇలా మనకు తెలిసినవి కావు, నెంబర్ ఆఫ్ ఉంటాయి. అయితే ఎవరైతే మంది వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ట్రేడ్ బ్రెయిన్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, ట్రేడ్ బ్రెయిన్స్, TRADE ట్రేడ్ BRAINS ట్రేడ్ బ్రెయిన్స్ .in ఆ వెబ్సైట్కి వెళ్తే, ఎందుకు చెప్తున్నాను ఈ వెబ్సైట్ గురించి అంటే జనరల్గా మిగిలిన న్యూస్ అన్నిట్లు దొరుకుతాయి, కానీ కొన్ని న్యూస్ ఉన్నాయి కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ కానీ అన్ని వెబ్సైట్లలో దొరకవు. మేము అంటే ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి ఏ వెబ్సైట్లో ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఏ వెబ్సైట్లో మనకి కావాల్సిన అంటే అన్నీ ఉండవు, కొన్నిట్లో కొన్ని దొరుకుతాయి, కొన్నిట్లో కొన్ని దొరుకుతాయి. కొన్ని వెబ్సైట్లు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్, కొన్ని వెబ్సైట్లు ఫండమెంటల్స్ ఫేమస్, కొన్ని వెబ్సైట్లు టెక్నికల్కి, కొన్ని వెబ్సైట్లు న్యూస్కి, కొన్ని వెబ్సైట్లు అప్డేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మన పని ఏంటిది, మేము ఈ ట్రేడ్ బ్రెయిన్స్ .inలో చూస్తున్నాం. ఒకవేళ ఎవరైతే చూస్తున్నారో ఇదే కాకుండా ఇంకేదైనా దొరికిందనుకో ఓకే, నో ప్రాబ్లం, అందులోనే చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా మెర్జర్ అంటే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిదంటే డీప్ ఎనర్జీ రిసోర్సెస్ లిమిటెడ్ అని ఒకటి 25th డేటు. ఇవన్నీ కూడా ఈ మెర్జర్లు ఏవైతే ఉన్నాయో డేట్ ఇస్తారు, ఒక రికార్డ్ డేటు, అనౌన్స్మెంట్ డేటు, మళ్ళీ మెర్జరు రేషియో ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు డీప్ ఎనర్జీ రిసోర్సెస్ అని ఉంది, అది రికార్డ్ డేటు మొన్న 25th అయిపోయింది. ఇది మెర్జర్ అవుతుంది అంటే ఏంది, ప్రభా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వచ్చి ఈ డీప్ ఎనర్జీ రిసోర్స్లోకి మెర్జ్ అవుతుంది. దాన్ని మెర్జర్ అంటాం. మెర్జర్ అంటే కలిసిపోవటం, చిన్నది పోయి పెద్ద కంపెనీలో కలిసిపోద్ది. మన పని ఏంటిది, ఎప్పుడైనా కానీ మెర్జర్ అని కనపడ్డదో ఒక వర్డు, ఆ మెర్జరు అనౌన్స్మెంట్ ఎప్పుడు, రికార్డ్ డేట్ ఎప్పుడు, ఏ కంపెనీ మెర్జ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఆ కంపెనీ ఏదైతే ప్రొడక్షను, సేల్స్, టర్న్ ఓవరు, ప్రాఫిట్ ఉందో ఈ మెర్జ్ అయిపోయినాక ఈ కంపెనీకి వర్తిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇండైరెక్ట్గా ఈ సేల్స్ అంటే ఈ కంపెనీ సేల్స్ ఆ కంపెనీ యాడ్ అయిపోయినప్పుడు ఆ కంపెనీ సేల్స్ ఆ కంపెనీ సంపాదిస్తున్నటువంటి ప్రాఫిట్ అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఈ షేర్ ఏమవుతుంది తెలుసా, ఇంక్రీజ్ అవుతుంది. మన పని ఏంది, మెర్జ్ అవుతుంది, ఇమీడియట్ కాకపోయినా సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ కంపెనీ ఎప్పుడైతే మెర్జ్ అవుతుందో ఆటోమేటిక్గా టర్న్ ఓవర్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. కొన్నాళ్ళ తర్వాత ఈ షేర్లో ప్రైస్లో మూమెంట్ వస్తుంది. ఆ మెర్జ్ అనే న్యూస్ని మనం కనుక ఫాలో కాగలిగితే
ఎప్పుడు అనౌన్స్ చేసిర్రు, రికార్డ్ డేట్ ఎప్పుడు ఇది మెర్జ్ అవుతుంది. నెక్స్ట్ క్వార్టర్కు 1 or 2 quarters చూస్తే ఈ మెర్జ్ అయిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో యాడ్ అయిపోద్ది. ఇది మెర్జర్. ఇక డీమెర్జర్, విడిపోవటం. మెర్జర్ అయినా లాభమే, డీమెర్జర్ అయినా లాభమే. ఎందుకు లాభం? డీమెర్జర్ అంటే విడిపోవటం. ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు మొన్న లేటెస్ట్గా రిలయన్స్ ఉంది. రిలయన్స్లోంచి రిలయన్స్ జియో ఉండేది. ఇప్పుడు ఏమైంది, రిలయన్స్ ఈ జియో విడిపోయింది. విడిపోవటం అంటే డీమెర్జరు. విడిపోవటం వల్ల ఏమవుతుంది, ఆ జియోకి వాళ్ళు ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, మళ్ళీ కంపెనీ సెపరేట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, డీమెర్జర్లో వాళ్ళ వర్త్, వాళ్ళ సత్తా, వాళ్ళు మార్కెట్లో కాంపిటీషను, వాళ్ళకంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి, స్వతంత్రంగా డెసిషను, వాళ్ళు మార్కెట్లో ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలి అని వాళ్ళకు ఉంటుంది. ఎవరికి? డీమెర్జ్ అయిపోయినాక. అయితే మనకేంటిది లాభం? ఎప్పుడైతే ఏ కంపెనీలోంచి డీమెర్జ్ అయిద్దో ఈ కంపెనీ వాళ్ళకి ఆ షేర్లు కూడా వస్తాయి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్లోంచి జియో విడిపోయింది. రిలయన్స్ ఏమన్నారు, రిలయన్స్ కనుక నీ దగ్గర ఒక షేర్ ఉంటే రిలయన్స్ జియో ఒక షేర్ ఇస్తాం అన్నారు. అయితే రిలయన్స్ అప్పుడు పెరగడం జరిగింది, జియో విడిపోవడం జరిగింది. జియో విడిపోయినాక అది 120 ఉంది అప్పట్లో. తర్వాత ఏమైంది, ఇప్పుడు అది 350 దాకా పోయింది. మళ్ళీ రిలయన్స్ మళ్ళీ 3000కి పోయింది. అంటే ఏంది, నీకు రిలయన్స్ అంతే ఉంది, విడిపోయిన షేరు మళ్ళీ 300 వచ్చిందంటే మళ్ళీ ఎంతో కొంత వచ్చినట్టే కదా ఎక్స్ట్రాగా. ఇలా తెలిసినవి చాలామంది ఎక్కువ శాతం తెలిసినవి వాడతారు. మనం ఏం చేయాలి, ఈ ట్రేడ్ బ్రెయిన్స్ డాటిన్లోకి వెళ్తే అక్కడ మెర్జర్ ఉంటుంది, డీమెర్జర్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు రసెల్ ఇండియా అని ఒక కంపెనీ ఉంది, ROSSELL, రసెల్ ఇండియా. అది రసెల్ టెక్సిస్ అని లిమిటెడ్ ఒకటి డీమెర్జ్. అంటే రసెల్ ఇండియానే డీమెర్జ్ అయిపోయినాక అంటే దాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, సిస్టర్ కన్సర్న్ కంపెనీలు ఉంటాయి. ఈ సిస్టర్ కన్సర్న్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ విడిపోతాయి. విడిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ పేరుతోటే ఉంటాయి, కాకపోతే దాంట్లో విడిపోయిన తర్వాత వేరేది. ఇప్పుడు సపోజ్ రసెల్ ఇండియా ఉంది, ఈ రసెల్ ఇండియా డీమెర్జర్ అయింది రసెల్ టెక్సిస్ లిమిటెడ్, అంటే టెక్నాలజీ సిస్టమ్స్ లిమిటెడ్, అది డీమెర్జర్ 1:1. అంటే నీ రసెల్ ఇండియా కనుక నీ దగ్గర ఒకటి ఉంటే ఈ రసెల్ టెక్సిస్ ఒకటి ఏదైతే ఉందో అదొకటి ఇస్తారు. కొన్నాళ్ళకి ఏం చేస్తారు, ఫస్ట్ నీకు ఇస్తామని చెప్తారు, తర్వాత అది కూడా లిస్టింగ్ చేస్తారు మార్కెట్లో. ఈ మార్కెట్లో లిస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ షేర్ ప్రైస్ వేరే, ఈ షేర్ ప్రైస్ వేరే. మనం ఏం చేయాలి, ఒక రసెల్ ఇండియా మన దగ్గర ఉంటే 2 షేర్లు వచ్చినట్టు, ఆ షేర్ పైసలు ఈ షేర్ పైసలు 2 కూడుకుంటే నీది ఎంత పెరిగింది అనేది తెలుస్తుంది. అంటే ఇలా మనం కనుక రోజు కనుక చూడగలిగితే చాలా ఉన్నాయి అనమాట. అట్లా ఇప్పుడు ఎడోర్ ఫాంటెక్ అని ఒక కంపెనీ ఉంది. ఎడోర్ ఫాంటెక్ అది కూడా మొన్న 25th సెప్టెంబర్కి డీమెర్జర్ అయింది. ఎడోర్ వెల్డింగ్ లిమిటెడ్, అంటే ఎడోర్ ఫాంటెక్లోంచి ఎడోర్ వెల్డింగ్ అది మెర్జ్ అయింది, కలిసిపోయింది. మన పని ఏంది, ఎడోర్ వెల్డింగ్ అనేది ట్రేడ్ అవుతుంది, ఎడోర్ ఫాంటెక్ మళ్ళీ ఇది 2 కలిసిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, పెద్ద కంపెనీగా ఏర్పడుతుంది. ఇక మన పని ఏంది, చాలా ఇది బాగా యూస్ఫుల్ అనమాట. ఎవరైతే ఫాలో కాగలుగుతారో, నేను చెప్పింది విని ఏం చేయక్కర్లే. ఇప్పటి నుంచి ఇప్పుడు లేవు, ఇప్పుడు మెర్జర్లు డీమెర్జర్లు ఇప్పుడు ప్రజెంట్ ఏం లేవు. కానీ మనం ఈ వెబ్సైట్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటే మనకేమవుతుంది, ఈ మెర్జర్ న్యూస్, డీమెర్జరు రికార్డ్ డేట్లు ఏ నిష్పత్తిలో ఇస్తున్నాయి, ఎట్లు ఇస్తున్నాయి మనకు తెలుస్తుంది. మన పని ఏంటిది, ఈ మెర్జరు డీమెర్జర్ చూసుకొని మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండి పెరిగేటప్పుడు కొనుక్కుంటే మీకు అది తెలిసిపోతుంది. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇదంతా చెప్పేది ఏంటంటే ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయమని. ఇదేంటిదంటే ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో దాని మీద మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఐడియా వచ్చి అవగాహన వచ్చినాక అప్పుడు మీరు ఎంటర్ అవ్వండి. ఇది ఎలా ఉన్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి, ఆ కంపెనీ ఏంటిది, అవన్నీ మనం చూసుకోవచ్చు. ఇది సింపుల్గా మెర్జరు డీమెర్జర్. అయితే ఈ ట్రేడ్ బ్రెయిన్స్లోనే మాకు దొరికింది. ఇప్పుడు అంటే వేరే ఉన్నాయి, ఇప్పుడు BSE వెబ్సైట్ ఉంది, NSE వెబ్సైట్ ఉంది, మనీ కంట్రోల్, నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఇలా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. కానీ మన పని ఏంటిది, ఇది ఏది మెర్జర్ డీమెర్జర్ చూసుకోవాలి, ఏం లేదు సింపుల్గా. అయితే మార్కెట్ అప్ ఉండొచ్చు, మార్కెట్ డౌన్ ఉండొచ్చు, కానీ ఈ షేర్లకి ఉండదు, వన్ వేనే ఉంటుంది. అంటే ఇక ఆ ఈవెంట్, ఆ న్యూస్ తోటి ఆ షేర్లో లాస్ అనే క్వశ్చన్ లేదు. మేము చేస్తున్నాం, చూసినాం, మీరు కూడా చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే
తర్వాత డిస్కస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.